సమయంలో మరి సహోదరి చంద్రకళక్క తన యొక్క కుమారుడు రక్షణ, కోడలు, పిల్లలు ఈ రీతిలో మరి ఇంకా చూసినట్టయితే కూతుర్లు, అల్లుళ్ళు వారి యొక్క రక్షణ నిమిత్తమై నిన్నటి దినం కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా మనం ప్రార్థన చేద్దాం, రేపు కూడా చేద్దాం. అక్కడ మనం చేసే ప్రార్థన ద్వారా, ఈ విలువైనటువంటి ప్రార్థన ద్వారా వారి జీవితాలు ఏం జరుగుతుంది? గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. అది ఇప్పటికిప్పుడు జరగాలని కాదు, ఆయన టైం తీసుకుని మనం ప్రార్థన చేసాం కాబట్టి ప్రార్థన చేసి మనం విడిచిపెడితే ఏం చేస్తాడు? ఆయన పని ఆయన చేస్తాడు. విడిచిపెడతాం అంటే నాకెందుకని కాదు, మనం ప్రార్థన చేయటం మన వంతు. నీళ్ళ మీద ఆహారం వేస్తున్నాం, దాన్ని దేవుడు ఎప్పుడు ఫలింపజేస్తాడు అన్నది మనం చేసిన ప్రార్థన ఏ టైంకి అవసరమో ఆ టైంకి ఆయన ఏం చేస్తాడు? ఫలింపజేపిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రార్థన. కుటుంబం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సరే, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తామో నిద్రపోతామో తర్వాత చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటి ఆ మాటలు అంటే, లేనటి దినం కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటి ఆ మాటలు? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదే. రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రం చంపక దానికి ఇప్పించమని మనం చేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైన కాకున్నట్టు చెరు సగం చేయమని. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి సందర్భం, ఈ కోణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే, ప్రియులరా, లేఖన భాగాలు ఏమేమి సెలవిస్తున్నాయంటే, ఏమని సెలవిస్తూ వస్తున్నాయి మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ బ్రతికున్నటువంటి బిడ్డ యొక్క తల్లి ఆ జీవితంలో వస్తున్న పరిస్థితులు కానీ కొన్ని అనుమతించబడినవి కానీ మనం చూస్తూ వచ్చాం నిన్నటి దినమున. ఈరోజు ధ్యానించేటటువంటి ఒక మాట ఏంటంటే, బ్రతికుండ బిడ్డ యొక్క తల్లి ఆ బిడ్డ విషయమై పోరాటం చేస్తుంది. ఎలా పోరాటం చేస్తుందో, ఎందుకు పోరాటం చేసిందో, తర్వాత అసలు ఎలా పోరాటం చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. మనం అలా చేస్తే చాలు, ఖచ్చితంగా మన కుటుంబీకులు రక్షించబడతారు. ఎలా పోరాటం చేస్తుంది రండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనంలో, అంతటా బ్రతికున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుని పోయినదే. రాజునొద్ద నా ఏలినవాడ ఏమన్నా అంటుంది? ఏం జరుగుతుంది? పేగులు తరుక్కుపోయినదై నా ఏలినవాడ అంటారు. సో మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం ప్రార్థన అనుభవం కలిగి ఉండేటప్పుడు చూడండి, మన బిడ్డల్ని, మన కుటుంబీకుల్ని, మన వారందరినీ, మన ఇంటి వారందరినీ మనం క్రీస్తులో రక్షించుకోవాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? పేగులు తరుక్కుపోయినంతగా ఏం చేస్తున్నామే? చూడండి, పేగులు తరుక్కుని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా అని మనం చేస్తుంది. ఏం చేస్తుందండి? రాజునొద్ద రాజునొద్దకు వచ్చి ఏమంటుంది? నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రం చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, పేగులు తరుక్కుపోయినంతగా రాజు యొద్దకు వచ్చి మనవి చేస్తుంది. పేగులు తరుక్కుపోయినంత విధానంలో రాజు యొద్దకు వచ్చి మనవి చేసింది కాబట్టి తన మనవి రాజు విన్నాడు. ఏమి నిజంగా మనవి చేస్తుంది, ఏమి నిజంగా మొరపెడుతుంది అన్నది దేవుడు క్షమించండి అక్కడున్న రాజు గ్రహించగలుగుతూ వచ్చాడు. కానీ ఈ లోకపు రాజే పేగులు తరుక్కుపోయినంతగా ఒక తల్లి మనవి చేస్తే రాజు విన్నప్పుడు, పరలోకపు రాజు ఆ స్థితికి మనం వచ్చి ప్రార్థన చేస్తే మన పేగులు తరుక్కుపోయినది కొంతవరకు మనిషికి అర్థమైంది. నిజంగా ఆ పేగులు, ఆ లోపల ఆ దేహంలో ఉండే ఆ వేదన, బాధ, దుఃఖం, ఆ ప్రేమ ఏంటన్నది మానవుడి కంటే పరలోకపు తండ్రికి ఎక్కువ తెలుసు. మనం ఏం చేయాలా? ఎట్లా చేయాలి? పేగులు తరుక్కుపోయినంతగా రాజు, పరలోకపు రాజు ఎద్దకు వచ్చి మనం చేయాలి. అంటే మన హృదయం పూర్తిగా, ఇంకా నా బిడ్డలు అయిపోతున్నారు అంటే, నా బిడ్డ పరిస్థితి అయిపోతుంది, ప్రభు నువ్వు కాపాడాలి, వాళ్ళు ఎట్లయినా బ్రతుకుండాలి అన్న కాన్సెప్ట్లో ఉండాలి. అంటే ఎప్పుడైతే మన పేగులు తరుక్కుపోయినంతగా రాజు యొద్ద మనం మనవి చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు రాజు? మనం విన్నాడా లేదా?
మన పిల్లల్ని మనం తిరిగి సంపాదించుకోవాలంటే, మన పిల్లలు మరలా పాపంలో పడిపోకుండా తిరిగి దేవుళ్ళలోకి రావాలి, క్రీస్తులో స్థిరమైన పునాది మీద వాళ్ళు ఉండాలంటే మనం మొదట పునాది వేయాలి. ఏంటి ఆ పునాది అంటే? పేగులు తరుక్కుపోయినంతగా మనవి చేయాలి. ఎంత? పేగులు తరుక్కుపోయినంతగా అంటే లోపట అంతగా బాధగా వేదనగా దాని విషయమే దేవునికి మొరపెట్టాలి. సరే, ఈ విషయాన్ని చూద్దాం. బ్రతికున్నటువంటి బిడ్డ యొక్క తల్లి పేగులు తరుక్కుపోయినంతగా మనవి చేస్తుంది. ఎందుకంటే ఆ బిడ్డను పొందుకోవడానికి పోరాడుతుంది. పేగులు తరుక్కుపోయినంతగా రాజు ఎదుట పోరాడుతుంది. కాబట్టి బ్రతికున్నటువంటి బిడ్డ యొక్క తల్లి పేగులు తరుక్కుపోయినంతగా రాజు ఎదుట పోరాడినప్పుడు, లేదా రాజు ఎదుట మనవి చేసినప్పుడు అసలు ఆమె జీవితంలో జరుగుతున్నవి ఏంటన్నది కొన్ని విషయాలు చూడొచ్చు. లేదా ఆమె పేగులు తరుక్కుపోయినంతగా చేయబడిన ప్రార్థన బట్టి, పేగులు తరుక్కుపోయినంతగా ఆమె ప్రార్థన చేయడాన్ని బట్టి, ఆమె పోరాడిన పోరాటాన్ని బట్టి రాజు ఆమెకు అనుగ్రహించినది ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని ధ్యానించమనుకు ప్రభు నడుముకొరిగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చండి. కూడికి అంతా దీవించి నాతో మాట్లాడి అక్కడ తీర్చమని పరిచయ ద్వారా మాకు నేను నేర్పించాలనుకున్నారు బయలుపరచండి. మేము పేగులు తరుక్కుపోయేంతగా పోరాటాన్ని సహాయం చేయండి. ఆ పోరాటంలో ఆ మనవి, ఆ ప్రార్థన పేగులు తరుక్కుపోయినట్టుగా చేసినప్పుడు మేమేం కాపాడగలుగుకుంటాము, ఏం కాపాడగలగబడతాము, వాటిని కాపాడుకుంటూ మా జీవితం ముందరకు వెళ్తాం సహాయం చేయండి. దాసరాజు చంద్రకళ కుటుంబం కొరకై కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడతాలను విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడుగుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక మాట రాయబడుతూ వచ్చింది. బ్రతికున్నటువంటి బిడ్డ యొక్క తల్లి పేగులు తరుక్కుపోయినంతగా మనవి చేయటం ద్వారా పోరాడుతుంది. పేగులు తరుక్కుపోయినంతగా పోరాడుతుంది. ఆ పోరాటం ద్వారా ఆ బిడ్డ జీవితంలో జరుగుతున్నవి ఏంటి, లేదా తల్లి జీవితంలో జరుగుతున్నవి ఏంటి, లేదా తల్లి ఆ పోరాటం ద్వారా ఏ నష్టం జరగకుండా ఆపుకుంది అని కూడా మనం చూడొచ్చు. దాంట్లో మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. తరుగు కాదు, చదవండి. ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మొదటి కోణం? ఏమని రాయబడుతూ వచ్చిందండి? మొదటి కోణం ఏంటి? ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. ఇక్కడ చక్కటి మాట ఉంది. ఏమని రాయబడుతూ వచ్చింది? మొట్టమొదటిగా ఆ తల్లి చెప్తున్నటువంటి మాట ఏంటి? చాలా విషయాలు ఉన్నాయి, కానీ దీంట్లో మొదటి మాటను మనం చూస్తున్నాము. ఏంటి మొదటి మాట? ఏంటంటే అది నాదైనను, అది నాదైనను దాని కాకుండా. ఎవరు చెబుతున్నారు ఈ మాట? మొదటి స్త్రీగా చెబుతుంది, రెండవ స్త్రీ చెబుతుంది. సో ఏమంటుంది? నాదైనను దానిదైనను కాకుండా, అటు ఇటు కాకుండా చేయాలని చూస్తుంది. తన బిడ్డను దాన్ని చెప్పుకుంది, ఎదురు వ్యక్తి బిడ్డను కూడా ఎట్ట కూడా సంపాదన చూస్తుంది. అదే సాధారణ చేసే పని. సాధారణ చేసే పని అంతే. తనలో ఉండవారిని అందరూ నరకాన్ని తీసుకెళ్తున్నాడు, ఇంకా దేవుని బిడ్డను కూడా నరకాన్ని తీసుకెళ్లాలన్నదే వాడి పని. వాడి కుయుక్తులన్నీ కూడా అలాగుంటాయి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే అది నాదైనను. ఏమని రాయబడుతూ వచ్చిందండి? అది నాదైనను దానిదైనను. ఇక్కడ మనం చూస్తున్న మొదటి కోణం ఏంటంటే అది నాదైనను అంటే ఇక్కడ ఆ తల్లి, మొదటి తల్లి అంటే సజీవుడిగా బ్రతికున్న యొక్క బిడ్డ తల్లి, ఆమె పోరాటం దేని కొరకంటే, ఆమె పోరాటం దేని కొరకని ఇక్కడ మనం జాగ్రత్త గమనించినట్టే ఇక్కడ ఏమంటుంది? ఎవరంటుంది? రెండో స్త్రీ అంటుంది నాదైనను దానిదైనను కాకుండా. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మొదటి స్త్రీ యొక్క పోరాటం దేని కొరకంటే తన బిడ్డ వేరే స్త్రీకి సంబంధించిన వాడు ఉండకూడదు అన్నది ఆమె కాన్సెప్ట్.
అది నాది, వేరే వాళ్ళదిగా ఉండకూడదు. అది వేరే వాళ్ళకి సంబంధించిందిగా ఉండకూడదు. అది వేరే వాళ్ళదిగా చేయబడకూడదు. ఆ బిడ్డ నా బిడ్డే కాబట్టి నాదిగా ఉండాలని చెప్పని ఆమె పోరాడుతుంది. ఏం చేస్తుందండి? పోరాడుతుంది. అది నాది, నాకు సంబంధించింది. అది బయట వాళ్ళది కాదు, అది వేరే వాళ్ళది కాదు, అది మరొక స్త్రీది కాదు. ఈ బిడ్డ నా బిడ్డే. కానీ రెండో ఆమె ఏమిటంది? నాదైనను దానిదైనను కాకుండా. కానీ ఇక్కడ స్త్రీ ఏంటి? మొదటి స్త్రీ యొక్క పోరాటం దేని కొరకు? రెండో స్త్రీ ఏమో అసలు ఎవరికి ఒకటి చేయాలన్నది ఆమె పోరాటం. కానీ మొదటి స్త్రీ యొక్క పోరాటం ఏంటి? నా బిడ్డ నా దగ్గరే ఉండాలి, కానీ దాని దగ్గరికి వెళ్ళొద్దు అని ఆమె పోరాటం. కానీ ఆమె చెప్పింది, సరే బ్రతుకుంటే అక్కడ బ్రతుకుంటే పర్లేదని అంటుంది. కానీ అసలు ఆమె పోరాటం అంతా కూడా దేని కొరకంటే తన బిడ్డ కొరకు. వేరే వాళ్ళ బిడ్డగా ఉండడానికి ఇష్టపడుతుంది తన బిడ్డ తన వారుగానే ఉండాలని ఇష్టపడుతుంది. తన బిడ్డ తనతోనే ఉండాలని ఇష్టపడుతుంది. తన బిడ్డ తన దగ్గరే ఉండాలని ఇష్టపడుతుంది. తన బిడ్డతో పాటు తనతో పాటు తన బిడ్డ ఉండాలని ఇష్టపడుతుంది. కాబట్టి ఆ బ్రతికున్నటువంటి బిడ్డ యొక్క తల్లి పోరాటం చేస్తుంది. నా బిడ్డ దాని బిడ్డగా ఉండొద్దు, నా బిడ్డ వారి బిడ్డగా ఉండకూడదు. చూడండి, రక్త మాంసంలో కలిగి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లే తన బిడ్డ వేరే వారి బిడ్డగా ఉండకూడదని పోరాడుతున్నప్పుడు, మనల్ని సృష్టించిన వాడు, మనల్ని నిర్మించిన వాడు, మనల్ని తయారు చేసి మన తల్లి గర్భంలో పెట్టి ఒక రూపంగా తయారు చేసి నిర్మించి మన తల్లి గర్భంలో పెట్టి నిర్మాణం చేసి ఈ లోకానికి కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపించి నేటికి మన జీవితాల్లో కాపాడుతూ మనల్ని కుటుంబంలో పెట్టి ఆ కుటుంబం ద్వారా మనల్ని ఇంకో కుటుంబంగా చేసి మనల్ని కాపాడుతూ ఎప్పటి వరకు మనల్ని నడిపించుకుంటూ వస్తున్నాడంటే అర్థమేంటి? ఆయన ఒక గొప్ప ప్రణాళిక. ఆయన మనల్ని సృష్టించిన వాడు ఆయనప్పుడు, మన మీద అంత ఆలోచన కలిగిన వాడు ఉన్నప్పుడు, మన మీద అంత ప్రణాళిక కలిగిన వాడుగా ఆయన ఉన్నప్పుడు, అంత ఉద్దేశం కలిగిన వాడుగా ఆయన ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందండి? ఆయన అంత ఉద్దేశం కలిగి ఉంటే తనదైనది వేరే వాడు తీసుకుంటే ఆయన ఒప్పుకుంటాడా? తప్పదు. మన బిడ్డలే చూడండి, ఈ తల్లి వేరే స్త్రీకి కుమారుడిగా తన బిడ్డ ఉండటానికి ఇష్టపడతల్లా, పోరాడుతుంది. అతడు నా బిడ్డే. చూడండి 22వ వచనంలో రాజు, 23వ వచనం రాజు అంటాడు చూడండి, రాజు బ్రతికున్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటి, రెండవది అలాగో కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికున్న నా బిడ్డ అని చెప్పుచున్నది. అంటే అక్కడ పోరాటం కనపడుతుంది. ఏం కనపడుతుందండి? పోరాడుతున్నారు ఇద్దరు కూడా. రాజు దగ్గర ఏమేమో తన బిడ్డ వేరే ఆమె దగ్గర తన బిడ్డ ఉండటానికి అసలు ఇష్టపడతల పోస్టులో పోరాడుతుంది. ఎట్లయినా సరే నా బిడ్డ బ్రతుకున్నవాడు నా బిడ్డని ఆ తల్లి పోరాడుతుంది. ఎందుకు పోరాడుతుంది? తన బిడ్డ కాబట్టి పోరాడుతుంది. ఆ బిడ్డ వేరే వాళ్ళకి బిడ్డగా ఉండకూడదు, వేరే వాళ్ళ కుమార్తెకు ఉండకూడదని పోరాడుతుంది. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం దేవుని బిడ్డలమైనప్పుడు మనల్ని సృష్టించిన వాడు మన సృష్టికర్త. ఆ సృష్టికర్త మనం సృష్టించినప్పుడు, మనల్ని సృష్టించిన వాడు మనకు దేవుడిగా ఉన్నప్పుడు, మనం సృష్టించిన వాడు మనకు రక్షకుడిగా ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళకి బిడ్డలుగా ఉంటాం ఆయనకి ఇష్టం లేదు. ఈ స్త్రీ ఎలాగైతే రాజు దగ్గరకు వచ్చి పోరాడుతుందయ్యా, నా బిడ్డ అతడు నా బిడ్డ, తన బిడ్డ కాదు, అది నా దగ్గరే ఉండాలి, నా బిడ్డ తన దగ్గర ఉండకూడదని ఎలాగైతే ఆ స్త్రీ పోరాడుతుందో చివరికి అంటుంది, ఏం చేయలేని స్థితిలో, చంపివేయబడుతున్న స్థితిలో తీసుకెళ్ళి తనకి ఇచ్చేసేయండి అంటుంది. అప్పటి వరకు ఏం చేస్తుంది? నా బిడ్డ నేను పోరాడుతుంది, నా దగ్గరే ఉండాలి నా బిడ్డ. యేసు ప్రభువారు కలువరి శిలువలో పోరాడి గెత్సెమనే తోటకాడి నుంచి ఆరంభించాడు ఆయన పోరాటం. ఎక్కడి నుండి? గెత్సెమనే తోటకాడి నుంచి ఆరంభించాడు ఆయన పోరాటం. పోరాడుతూ గెత్సెమనే తోటలో యేసు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చిన వాడి కొరకు పోరాడి అతని చెవిని బాగు చేసిన వాడు ఉంటాడు. అక్కడే అతడు రక్షించబడిన అనుభవం కూడా వచ్చి ఉండొచ్చు. మరొకళ్ళు ఆయన కొట్టిన అనుభవం, తిట్టిన అనుభవం, అపహాసించిన అనుభవం, ఏం అనకపోవటం ద్వారా చివరికి ఆయన గొల్గోతా కొండ వరకు సిలువను మోసుకెళ్ళిపోయి ఆ సిలువ మీద తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించని పోరాడుతున్నాడు. ఆయన పోరాటం అంతా కూడా మనం ఆయన బిడ్డలుగా ఉండాలి, మనం చేసిన తప్పుదములు క్షమించబడాలన్నదే ఆయన పోరాటం. యేసు ప్రభువారు కలువరి శిలువలో ఎందుకు పోరాడాడు? ఆయన పోరాటం దేనికి? పేగులు తరుక్కుపోయినంతగా, శరీరం అంతా చీకిపోయినట్టుగా, శరీరం అంతా దున్నబడినంతగా, రక్తము ఎలా కారుతుంది నది వలె ప్రవహిస్తున్నంతగా
ఆయన పోరాడుతున్నాడు. ఎందుకు ఆ పోరాటం అంటే మనం ఆయన వారికి ఉండాలని, మనం సాతాను వారికి ఉండకూడదని, సాతాను బిడ్డలుగా మనం ఉండకూడదని, సాతాను సమూహంగా మనం ఉండకూడదని, మనం దేవుని బిడ్డలమే, దేవుని బిడ్డలుగానే దేవునికి సంబంధించిన వారుగా దేవుని వారికి ఉండాలని మన నిమిత్తమై యేసు ప్రభువు వారు కలువరి శిలువలో భయంకరమైన విధానంలో పోరాడి చివరికి మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటున్నాడు. ఏం చేశాడు? చివరికి సాతాను బిడ్డలుగా ఉండవలసిన మనల్ని వీళ్ళు నా వాళ్ళు, నా బిడ్డలని తన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు గమనించాల్సిన కూడా ఏంటి తెలుసా? మనం ఎప్పటికైనా మనమైన మన పిల్లలైన దేవుని బిడ్డలమే. మనల్ని సృష్టించిన వాడు ఆ దేవుడే. అంటే మనం వ్యక్తిగతమైన విధానంలో ఇంకొక వాటిని ఆరాధించుకుంటూ వెళ్తున్నామేమో కానీ అసలు ప్రతి మనిషికి సృష్టికర్త ఎవరంటే ప్రభువైన యేసు ప్రభువారే. ఆయనే మానవుడు సృష్టించింది. అవును కదా? ఆయన ద్వారానే ప్రపంచంలో సృష్టించబడి అని హెబ్రీ పత్రిక మొదటి 2 వచనాలు రాయబడుతూ వచ్చింది. ఆయన లేనిది ఏమి లేదు. అంటే ఈ లోకంలో మన వారందరూ ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా, రక్షించబడకపోయినా, లోకంలో ఉండా పాపలుండా వాళ్ళు దేవుని బిడ్డలే, దేవుని ద్వారా సృష్టించబడిన వారే. అంటే ఏం చేయబడుతుందండి? ఇక వాళ్ళు దేవుని వారైనప్పుడు మనమన్నా మౌనం కొట్టమేమో, నీ సాగు నువ్వు ఎప్పుడు మారితే అప్పుడే మారని వదిలేస్తామేమో. విసిగిపోయి మన బిడ్డల పైన విసిగిపోయి మనం ఎప్పుడోకప్పుడు నువ్వే మారరా, నా జీవితం అంతా కూడా నీ కొరకు చూసి నీకు చెప్పి అలిసిపోయినని ఒక్కోసారి మనం కూడా అలిసిపోయిన స్థితిలో ఉండొచ్చు. నీ సాగు నువ్వు జావు అని చెప్పి మనం విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ ఆయన విడిచిపెట్టడం, ఆయన ఎప్పటికి విడిచిపెట్టాడు, మనం విడిచిపెట్టడు. ఆయన తన సొంత సమయంలో తనదైన దానిని తన దగ్గరికి తీసుకోవడానికి సిలువ కార్యం జరిగించి వారి హృదయాల్లో తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఏం చేస్తాడు? తన దగ్గర రప్పిస్తాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటి మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఏంటి మాట? మొట్టమొదటి మాట మనం చూసినట్టయితే అది నాదైనను దానిదైన కాకుండా ఉండాలన్నది రెండో స్త్రీ యొక్క తలంపు. మొదటి స్త్రీ యొక్క తలంపు ఏంటి? నాది నా దగ్గరే ఉండాలి, నా బిడ్డ. యేసు ప్రభువారు ఈ తల్లి తన బిడ్డ తన దగ్గర ఉండాలని అంత పేగులు తరుక్కుపోయినంతగా పోరాటం చేస్తుంటే యేసు ప్రభువారు తన శరీరం, తన రక్తము పోయినంతగా పోరాటం చేసి తిరిగి మనల్ని సంపాదించుకుంటూ వచ్చాడు. ఆ స్త్రీ తన బిడ్డను ఎలా పొందుకుంటూ వచ్చిందో, పేగులు తరుక్కుపోయినంతగా పోరాటం చేసి తిరిగి తన బిడ్డ ఎలా సమకూర్చుకుంటూ వచ్చిందో, అలా యేసు ప్రభువారు తన కలువరి శిలువ ద్వారా మనల్నైనా మన కుటుంబీకులైనా తిరిగి ఏం చేస్తున్నాడు? తన వారిని కాబట్టి తన వారిగానే సమకూర్చుకుంటున్నాడు. ఆయన శిలువ కార్యం మన హృదయాల్లో జరిగించి. ఈరోజు మన ప్రార్థన, ప్రభువా, ఆ స్త్రీ తన బిడ్డని తన దగ్గరే ఉండాలని ఎలా పేగులు తరుక్కుపోయినట్టు పోరాడిందో నేను పోరాడుతున్నాను. నా కుమారులు నీవారు, నా కుమార్తెలు నీవారు, నా ఇంటి వారు నీవారు, అది కొడుకైనా, కోడలైన, కూతురైన, అల్లుడైన ఎవరైనా నీవారు ప్రభువా. వారి హృదయాల్లో సిలువ కార్యం జరిగించి వారు నీవారు ఉండేటట్టు కార్యించే, వాళ్ళు నీ వాళ్ళుగా ఉండాలనేది నా కోరిక. వాళ్ళు వేరే వారికి సంబంధించిన వారికి ఉండకూడదు ప్రభు. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ప్రభు ఏం చేస్తాడు? ఆయన దగ్గరే పెట్టుకుంటాడు, పక్కనోడికి కూడా. అదే ఆయన గుణ లక్షణం. ఆయన వారిని అంటే ఆయన దగ్గర అంటే ఆశీర్వాదాలు కాదండి, ఆయన బిడ్డలను ఆయన దగ్గరే పెట్టుకుంటాడు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు మన ప్రార్థన, ప్రభా నా ఇంటి వారు నీ బిడ్డలే కదా, వారు నీ దగ్గరే పెట్టుకో ప్రభా. వారు ఎక్కడికి లోకంలో పడిపోకుండా, ఏ లోకంలో పడిపోకుండా కాపాడు ప్రభుని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన ప్రభు వింటాడు. ఇది అన్నమాట మొదటిది. రెండో విషయాన్ని చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? రెండవ మాట. ఏంటి రెండో మాట? ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే మొట్టమొదటిగా నాదైనను అంటే దాని దగ్గర కాకుండా ఉండాలని రెండో తల్లి కోరుకుంటుంది. కానీ అసలైన తల్లి ఏమంటుంది? నాది నా దగ్గరే ఉండాలని పేగులు తరుక్కుపోయినంతగా పోరాడుతుంది. ఇక రెండో తల్లి, క్షమించండి, ఇంకా మొదటిగా తల్లి పేగులు తరుక్కుపోయినంతగా పోరాడుతుంది. రెండో విషయాన్ని చూసినట్లయితే ఆ తల్లి పేగులు తరుక్కుపోయినంతగా పోరాడటానికి మొదటి కారణం ఏంటి? తన దగ్గర ఉండాలని. ఆ తల్లి పేగులు తరుక్కుపోయినంతగా పోరాడటానికి గల రెండో కారణము మనం చూసినట్లయితే ఏమంటుంది చూడండి. రాజు 2 భాగములుగా బ్రతికి ఉండి బిడ్డను చేసే సగం దేనికిని సగం దానికిని చెరు సగము ఈయుడని ఆజ్ఞించెను. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, సగముగా బిడ్డను చేయబడటానికి ఇష్టపడతల్లా.
ఏం చేయబట్టడానికి? సగం. ఏమంటున్నాడు రాజు? దీనికి సగము, ఆమె సగం ఇచ్చేసేయండి అంటే ఇప్పుడు ఏమంటుంది? ఏమో పోరాడుతుంది. ఎందుకు పోరాడుతుంది తెలుసా? అసలు నా బిడ్డను సగం చేయటం ఏంటి? నా బిడ్డ పూర్తిగా నాకే కావాలి. నా బిడ్డ పూర్తిగా నాకే కావాలి. చాలా మంది చూడండి, రక్షించబడిన వారి కుటుంబాల్లో ఇదే సందర్భం ఆపోజిట్గా జరిగింది. ఏంటి తెలుసా? మనం రక్షించబడ్డం, మార్మస్ బాప్తిసం పొందాం, దేవుని మందిరంలో మంచి పొజిషన్లు ఉండొచ్చు, సంఘ పెద్దలు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, దేవుని బిడ్డలు అవ్వచ్చు. కానీ మనం మంచి పొజిషన్లో దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన బిడ్డలు ఎట్లా ఉంటారంటే సగం లోకం, సగం దేవునితో కలిసి ఉంటారు. సగమేమో అక్రమ సంబంధాలు, సగమేమో విశ్వాస సంబంధాలు ఉంటాయి. రెండు కోణాలు ఉంటూ వస్తారు మన బిడ్డలు. కాబట్టి మన బిడ్డల్ని మనం ఏం చేస్తాం? మన బిడ్డల్ని ఏం చేయలేం. ఎందుకంటే మన బిడ్డలకి ఏం కూడా మనం చెప్పుకోలేని స్థితిలో మనం జీవిస్తూ వస్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే రెండో తల్లి లాక్కుపోయింది మన బిడ్డల్ని. రెండో తల్లి లాక్కుపోయింది. అలా లాక్కుపోకూడదని మనం ఏం చేయాలా? నా బిడ్డను సగముగా ఎందుకు చేయాలి? నా బిడ్డ పూర్తిగా నాకు కావాలని చెప్పి ఏం చేయాలా? పోరాడాలి. నా బిడ్డని పూర్తిగా అంటే ఒక మాటలో చెప్పాలంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా బిడ్డ సగముగా చేయబడడానికి నాకు ఇష్టం లేదు. ఏమంటుందండి? చెరు సగము ఈయుడని అంటున్నాడు. అంటే అర్థమేంటి? నా బిడ్డ చెరు సగం చేపట్టడానికి నేను ఇష్టపడతలేదు. నా బిడ్డ చెరు సగం చేపట్టడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి నా బిడ్డ ఎలా ఉండాలా? ఇక్కడ రాయబడిన మాట ఏంది? రాజు 2 భాగములుగా బ్రతికుండు బిడ్డను చేసి సగం దీనికి సగం దానికి ఏమన్నాడు అంటే సగంగా చేపట్టడానికి ఇష్టపడతల్లా. నా బిడ్డ ఎప్పుడు కూడా సగముగా వద్దు. కానీ నా బిడ్డ ఎలా ఉండాలా? సజీవుడుగానే ఉండాలా, బ్రతికుండే ఉండాలా, నాది నాకే ఉండాలి. అది సగముగా చేయబడద్దు. ఆ తల్లి యొక్క వేదన, ఆ తల్లి యొక్క బాధ మనం చూసినట్టయితే ఆ యొక్క పేగులు తరుక్కుపోయినందుకు తాను ఎందుకు పోరాడుతుందంటే, తన పోరాటానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా నాదైనది నాకు కావాలి. రెండోదిగా అది సగముగా చేయబడద్దు. ఏం చేయబడద్దు? అది సగముగా చేయబడద్దు. నాది నాకే ఉండాలని పేగులు తరుక్కుపోయినందుకు పోరాడుతుంది, రాజు దగ్గర మనవి చేస్తుంది. రెండోదిగా చూడగా నాది సగం చేయబడద్దు. అది నా వస్తువు, నాకు సంబంధించినది, నాది నాకు ఉండాలి. కానీ అది సగముగా ఎందుకు చేయబడాలని పేగులు తరుక్కుపోయినందుకు అది సగముగా చేయబడద్దు అని పోరాడుతుంది. నా బిడ్డ నిండు మనసుతో నిన్ను ఆరాధించాలి, నిండు మనసుతో నిన్ను సేవించాలి, నిండు మనసుతో నీ సన్నిధిలో ఉండాలి. నా బిడ్డ సగం దేవుని బిడ్డగా, సగం లోకంలో ఉన్న బిడ్డగా ఉండకూడదు. కానీ సగముగా చేయబడితే సగం లోకం, సగం దేవుని బిడ్డ అన్నది కాదు నా బిడ్డకు ఉండాల్సింది. నా బిడ్డకు ఉండాల్సిన గుణలక్షణం నిండు మనసుతో ఉండాలి. అంటే ఏం కోరుకుంటుందండి? తన బిడ్డ సంపూర్ణంగా తన దగ్గర ఉండాలని పోరాడతాం. సగంగా చేయబడకూడదు. నా బిడ్డ సంపూర్ణంగా నా దగ్గరే ఉండాలి. సగం మొక్క నా దగ్గర నాకు వద్దు. నా బిడ్డ పరిపూర్ణంగా 100% నా బిడ్డ నా దగ్గరే ఉండాలని పోరాడుతుంది. సగం చేయబడదు. ఒకటి, మొట్టమొదటిగా పేగులు తరుక్కుపోయినంతగా ఆ తల్లి పోరాడటానికి కారణం మొట్టమొదటిగా తనది తన దగ్గర ఉండాలి. 2, ఆ బిడ్డ సగముగా చేయబడకూడదని, సగం లోకం సగం దేవుని బిడ్డలకు ఉండకూడదని, పూర్తిగా దేవుని బిడ్డలుగానే. సజీవులు అంటే దేవుని బిడ్డలే కదా. చచ్చిపోయిన వాళ్ళు సాతాను బిడ్డలు అంటే అవి తప్పుగా అర్థం చేసుకోవద్దు. రక్షించబడిన వాళ్ళంతా, చనిపోయిన వాళ్ళందరూ సాతాను బిడ్డలు అని అంటలా. పాపం చేత చచ్చినటువంటి వారు అందరూ కూడా సాతాను బిడ్డలే. సజీవులై ఉన్న వారందరూ కూడా దేవుని బిడ్డలే. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి రెండో కోణం ఏంటంటే, ఆ స్త్రీ పేగులు తరుక్కుపోయినంతగా పోరాడటానికి గల మొదటి కారణం తనదిగా ఉండాలి, పక్కన వాళ్ళతో ఉండకూడదని. తన దగ్గర ఉండాలని. 2, ఆ బిడ్డ సంపూర్ణంగా తన దగ్గర ఉండాలి. చచ్చిపోయిన స్థితిలో తన దగ్గర ఉండకూడదు, కానీ సజీవుడుగానే తన దగ్గర ఉండాలని పోరాడుతుంది. మొట్టమొదటి తన దగ్గర ఉండాలని, మొట్టమొదటిగా తన దగ్గర ఉండాలని. 2, ఆ బిడ్డ సగముగా చేయబడకూడదు. నిండు సంపూర్ణమైన విధానంలో తన దగ్గరికే రావాలి. సంపూర్ణంగా బిడ్డ ఉండాలని, కొరతలతో లోపాలతో సగంగా ఉండకూడదని, సగం లోకం సగం దేవుని బిడ్డగా ఉండకూడదని, సంపూర్ణంగా తన బిడ్డగానే ఉండాలని తను పోరాడుతుంది. ఇది 2. మూడోదిగా చూసినట్టే 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ మాట 26వ వచనం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ మనం 3వ కోణం చూస్తున్నాం. ఏంటి 3వ కోణం అని అంటే, మొట్టమొదటిగా
బ్రతికున్నటువంటి బిడ్డ యొక్క తల్లి బ్రతికున్నటువంటి బిడ్డ యొక్క తల్లి పేగులు తరుక్కుపోయినంతగా పోరాడటానికి గల కారణములు. మొదటిగా ఏంటి? పేగులు తరుక్కుపోయినంతగా ఎందుకు పోరాడుతుంది? తన బిడ్డ తనదిగా ఉండాలని, వేరే వాళ్ళు చెందకూడదని. 2, తన బిడ్డ సంపూర్ణంగా తన దగ్గర ఉండాలని, కొరతలతో లోపంతో సగం సగం ఉండకూడదు, సంపూర్ణంగా నా బిడ్డ నా దగ్గర ఉండాలని పోరాడుతుంది. 3వదిగా బ్రతికున్నటువంటి బిడ్డ యొక్క తల్లి పేగులు తరుక్కుపోయినంతగా పోరాడటానికి గల కారణము. 3వ విషయం ఏంటి? బిడ్డను ఎంత మాత్రము చంపక. అంటే ఏం కోరుకుంటుందండి? బిడ్డ చావకూడదు, బిడ్డ మరణాన్ని కోరుకోవట్లా తల్లి. నా బిడ్డ మరణించకూడదు, నా బిడ్డ చనిపోకూడదు, నా బిడ్డ మరణ పంచుల్లో ఎప్పుడు ఉండకూడదు, బ్రతికుండాలని చెప్పని పోరాటం చేస్తుంది. ఏం చేస్తుందండి? పేగులు తరుక్కుపోయినంతగా పోరాటం చేస్తుంది. ఎందుకు? కారణం ఏంటి? అంతగా పోరాటం ఎందుకు చేస్తుంది? పేగులు తరుక్కుపోయినంతగా బిడ్డ చచ్చిపోకూడదని, బిడ్డ చనిపోకూడదని. ఆ బిడ్డ మనం ఇంతకుముందు కూడా చెప్పే కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఉంది కదా, పాపముల చేత చచ్చిన వారే ఉండగా. పాపములతో చచ్చిపోకూడదు, దేవుని ఆజ్ఞ అతిక్రమించి మరణం తెచ్చుకోకూడదు. అంటే ఆ చావు రాకూడదు, దేవుని ఆజ్ఞలు అతిక్రమించి మరణం రాకూడదు, పాపముల చేత మరణం రాకూడదని. ఇంకా ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనకపోవడం ద్వారా వచ్చే నష్టం రాకూడదని చెప్పని ఆ తల్లి ఎలా ప్రార్థన చేస్తుందో మన బిడ్డ కొరకు మనం అలా ప్రార్థన చేయాలి. నిజంగా బిడ్డ బ్రతికుండాలని, ఆ బిడ్డ ఎప్పుడు కూడా బ్రతికే ఉండాలని, ఆ బిడ్డ చనిపోకూడదని పేగులు తరుక్కుపోయినంతగా బిడ్డ కొరకు ఆమె పోరాడుతుంది ప్రార్థనలో. కారణం ఇదే, ఆ బిడ్డ చనిపోకూడదని. 1, ఆ బిడ్డ తన బిడ్డ తన దగ్గరే ఉండాలని. 2, తన బిడ్డ సంపూర్ణంగా తన దగ్గర ఉండాలి, సగంగా చేపడకూడదని. 3, తన బిడ్డ చనిపోకూడదని పేగులు తరుక్కుపోయినంతగా ప్రార్థన చేస్తుంది. ఇంకా ఒక బిడ్డ కొరకు ఎంత చేస్తే మన బిడ్డలు ఎంతమంది ఉంటారు? కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవడు, మనవరాలు, వీళ్ళందరి కొరకు ఇంకా మనం అసలు పూర్తిగా ఎండిపోతామేమో. ఏమైపోతాం? పూర్తిగా ఎండిపోతామేమో. అంతగా పోరాడాలి. ఒకరికే కష్టం అవుతుంది, ఇంకెంతమందికి ఏడ కష్టమైంది, ఇంకా బాగుండిద్దా? కష్టమైపోయింది ఇంకా. కానీ బైబిల్ అంటుంది, పేగులు తరుక్కుపోయినంతగా బ్రతుకున్నటువంటి బిడ్డ యొక్క తల్లి పోరాడుతున్న గల కారణం ఏంటంటే, ఆ బిడ్డ ఎప్పటికీ బ్రతికే ఉండాలని పోరాడుతుంది. ఏమంటుంది? బిడ్డను ఎంత మాత్రము చంపక. బిడ్డను చంపొద్దు. ఏమంటుందండి? చంపొద్దు. ఆ బిడ్డ యొక్క మరణం కదా, బిడ్డ బ్రతికుండాలని కోరుకుంటారు. ఆ బిడ్డ ఆయుష్వంతుడై ఆరోగ్యవంతుడిగా ఆయుష్ కలిగి అధిక సంవత్సరములు జీవించాలని కోరుకుంటుంది. ఎవరమైనా అదే కోరిక కదండి. మనం ఎట్టున్నా మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటాం. మనం చెడ్డవారు ఉండి మన బిడ్డలు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు, మన దేవుడు మనం సృష్టించిన వాడు మంచివాడు ఉండి మనం ఇంకంత ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే కదా మనం సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా దేవుని రాజ్యంలో ఉండాలనే కదా యేసు ప్రభువుని లోకాన్ని పంపి ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి సంపూర్ణమైన విధానం ఏం చేస్తున్నాడు? చెప్పండి. దేవుని రాజ్యంలో మనల్ని సజీవులు ఉంచుతున్నాడు, ఆరోగ్యవంతుడు. అందుకొరకే కదా యేసు ప్రభువు ఈ లోకంలో ప్రాణం పెట్టింది కూడా. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ప్రతి మనిషి కూడా గమనించాల్సిన కోణం ఏంటి? చచ్చిపోకుండా బ్రతికించుకోవాలని కోరిక. మన బిడ్డలు చచ్చిపోవడం అంటే డైరెక్ట్ చెబుతానండి, నరకానికి వెళ్ళకోకుండా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే పేగులు తరుక్కుపోయినంతగా స్త్రీ వలె మనం పోరాడాలి ప్రార్థనలో. పేగులు తరుక్కుపోయినంతగా పోరాడితే ఖచ్చితంగా దేవుడు తన దయా సంకల్పంలో ఏం చేస్తాడు? మనకి తిరిగి మన ప్రార్థన పేగులు తరుక్కుపోయినంతగా, మన బిడ్డ పాపం చేత చనిపోకూడదని మనం చేసిన ప్రార్థన ప్రభువుని వారిని ఏం చేస్తాడు? వారిని బ్రతికిస్తాడు. మనం ఏం చేయాలి? వారిని సజీవుడికి ఉంచడం కొరకే మనం ప్రార్థించాలి. ప్రభా వారిని సజీవుడికి ఉంచు ప్రభా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అలాగే ఉండాలి. ఏదో ప్రార్థన చేస్తున్నాం, వచ్చాం ప్రార్థన చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అని కాదు, పేగులు తరుక్కుపోయినంతగా ప్రార్థన చేయాలి. అప్పుడే మన ప్రార్థనకి సమాధానం కూడా వచ్చింది, అప్పుడే మన ప్రార్థనకి ప్రతిఫలం కూడా ఉంటుంది.
ఇక్కడ గమనించాల్సిన కోణం ఎన్నో మాట ఇది 3. బ్రతికున్నటువంటి బిడ్డ యొక్క తల్లి పేగులు తరుక్కుపోయినంతగా ప్రార్థనలో పోరాటానికి గల కారణములు: మొదటిగా తన బిడ్డ తనదై ఉండాలని. 2, తన బిడ్డ సంపూర్ణంగా సగంతో కాకుండా సంపూర్ణంగా తన దగ్గర ఉండాలని. 3, తన బిడ్డ చచ్చిపోకూడదు, సజీవుడుగా ఉండాలని పోరాడుతుంది పేగులు తరుక్కుపోయినంతగా. ఇక 4వదిగా చూసినట్టే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. అక్క ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది 26వ వచనం చివరిలో కూడా ఉంది. 26వ వచనం చివరిలో ఆ 2వ స్త్రీ అది నాదైనను దాని కాకుండా చెరుసగము చెయ్యమనేను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తన బిడ్డ 2 భాగాలుగా విభజించబడకూడదని ఇష్టపడుతుంది. ఎలా ఇష్టపడుతుందండి? 2 భాగాలుగా విభజించబడకూడదని ఇష్టపడతాం. ఇక్కడ సొలొమోను రాజు దగ్గరికి వచ్చి తల్లి అనేది ఏమనేది? రాజు అంటాడు 2 భాగములుగా చేసి బ్రతికుండే బిడ్డను సగం చేసి దీని సగం దాని సగం ఇచ్చేయమంటున్నాడు. కానీ ఆ తల్లి వేదన ఏంటంటే తన బిడ్డ 2 సగాలుగా చేయబడకూడదు. ఏం చేయకూడదు? 2 సగాలుగా చీల్చబడకూడదన్న తన ఉద్దేశం. 2 సగాలుగా చీల్చబడితే ఏమైంది? ఇప్పుడు 2 పడవల మీద కాలేసాం, ఏమైంది? 2 పడవల మీద కాలేస్తే మునిగిపోతాం, సముద్రంలో పడిపోయి మునిగిపోతాం. కాబట్టి అంటే మునిగిపోయినటువంటి దుఃఖంలో తాను ఉండకూడదని, ఆ దుఃఖ సంద్రంలో తాను ఉండకూడదని, ఆ మునిగినటువంటి దుఃఖ సంద్రంలో తాను ఉండకూడదని చెప్పని ఏం చేస్తుంది? పేగులు తరుక్కుపోయినంతగా పోరాడుతుంది. తన హృదయం వేదనతో, బాధతో, దుఃఖంతో తన బిడ్డ విషయమై మనోవేదన తనకు ఉండకూడదని చెప్పని పేగులు తరుక్కుపోయినంతగా పోరాడుతుంది. ఎప్పుడు పోరాడింది? బిడ్డను 2 సగాలు చేసినప్పుడు చేయకముందా? అదే మెయిన్ రీజన్. మన బిడ్డలు నరకానికి వెళ్ళక మునిపే, లోకంలో పాపంలో సాతాను చేత 2 భాగాలు చేయబడి సాతాను చేత ప్రేరేపించబడిన వారిని నరకానికి వెళ్ళక మునిపే మన పేగులు తరుక్కుపోయినంతగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డ 2 సగాలుగా చేయొద్దు, చెరుసగం 2గా విభజించబడొద్దు, నా బిడ్డ 2 సగములుగా చేయబడొద్దు, ఒకే రీతిలో నా బిడ్డ ఉండాలి. ఎలా ఉండాలని ప్రార్థించాలా? ఒకే రీతిలో నా బిడ్డ ఉండాలి. ప్రభు, నా బిడ్డ ఒకే రీతిలో ఉండాలి, అతడు 2 సగాలుగా చేయబడద్దు. చూడండి, ఈరోజు మన ప్రార్థన కూడా ఇలాగే ఉండాలి. ఎలా ఉండాలా? ఇలాగే, ప్రభు నా బిడ్డ 2 సగాలుగా చేయబడద్దు, నా బిడ్డ ఒకటేలాగా ఉండాలి, 2గా విభజించబడద్దు, 2గా విభజించబడద్దు. 2 తలంపులు నా బిడ్డకొద్దు, 2 ఆలోచనలు నా బిడ్డకొద్దు, నా బిడ్డ ఒకటే కోణంలో వెళ్ళాలి ప్రభు అని మనం ఏం చేయాలా? పేగులు తరుక్కుపోయినంతగా మన బిడ్డని మనం సంపాదించుకోవడం కొరకై పరలోకపు రాజు దగ్గరికి వచ్చి మనం చేయాలి. నా బిడ్డ 2గా చేయబడద్దు, చెరు సగము అట్లా వద్దు, 2 భాగాలు వద్దు. నా బిడ్డ యేసు క్రీస్తు ప్రభు వారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, ఒకేలాగా నా బిడ్డ ఉండాలి, 2 సగాలుగా చేయబడద్దు, 2 భాగాలుగా, 2 ఆలోచనగా నా బిడ్డ ఉండొద్దు. అంటే మన బిడ్డలు చచ్చిపోతానని కాదు, లేదా చంపేమని కాదు. ఏం చేయాలా? ఆ 2 స్వభావాల మధ్యలో వాళ్ళు ఇరుకును బడి ఉండవారిని బయట తీసారని ప్రార్థన చేయాలి. ఇక్కడ 4వ కోణం, 2 భాగాలుగా జరగపోకుండా తన బిడ్డ ఒకటేలాగా ఉండాలని మొరపెడుతూ వచ్చింది. పోరాడింది పేగులు తరుక్కుపోయినట్టు. దేవుడు తన ప్రార్థన విన్నాడు. రాజు విన్నట్లే దేవుడు విన్నాడు కాబట్టి రాజుకు మంచి జ్ఞానం ఇచ్చి తన బిడ్డను తనకి ఇచ్చేటట్టు న్యాయం జరిగించాడు. మన బిడ్డలు కూడా మన దగ్గరికి వస్తారు, ఎక్కడికే పోరు. వాళ్ళు రావాలంటే మనకు ఖరీదాన చెల్లించాలి. ఏం చేయాలా? మన బిడ్డలు మనవారికి ఉండాలన్నా, మన బిడ్డలు వేరే వారికి సంబంధించిన వారికి వండుకోకుండా మనవారే మన దగ్గరే ఉండాలన్నా, మన వారికి ఉండాలన్నా, సంపూర్ణంగా ఉండాలన్నా, మన బిడ్డలో వేరే వారికి వండుకోక మన దగ్గరే ఉండి, వేరే వారి దగ్గర వండుకోకుండా మన దగ్గర ఉంటూ, మన దగ్గర సంపూర్ణంగా ఉంటూ, ఇంకా వాళ్ళు మరణం పొందుకోకుండా ఉండాలన్నా, ఇంకా వాళ్ళు 2 భాగాలుగా చేయబడుకోకుండా ఉండాలన్నా మనం ఏం చేయాలా? పేగులు తరుక్కుపోయినట్టుగా మొరపెట్టాలి దేవుని సన్నిధిలో. ఎవరినే కాదు, ఏదో వచ్చాం ఇంటిగా మందిరానికి వచ్చాం, ప్రార్థన చేసాం, ఏదో ప్రార్థన చెప్పేళ్ళ వాక్యం ప్రార్థన చేసాం అన్నట్టు కాదు. పేగులు తరుక్కుపోయినంతగా, ప్రభా
యాకోబు ప్రార్థన చేశాడు పేగులు తరుక్కుపోయినంతగా. ఏమన్నాడు? అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనీ అన్నాడు. నేను నిన్ను విడిచిపెట్టాలంటే నువ్వు నాకు కావాల్సింది ఇచ్చేదాకా నిన్ను విడిచిపెట్టను. అది పేగులు తరుక్కుపోయినంతగా ప్రార్థన. అలా ప్రభు మనకు కావాల్సింది ఇచ్చేంత వరకు కూడా విడిచిపెట్టినంత పట్టుదలతో మనం ప్రార్థించాలి. అది పేగులు తరుక్కుపోయిన కోణంలో ప్రార్థించాలి. అప్పుడే ఖచ్చితంగా ఏమైంది? ప్రభు మన ఎలా కార్యం చేస్తాడు అన్నమాట. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. కీర్తన గ్రంథం 5వ విషయాన్ని మనం చూడండి. 5వ విషయాన్ని మనం చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనము. ఇక్కడ మనం చూస్తున్న చివరి మాట. మొట్టమొదటిగా ఆ స్త్రీ పేగులు తరుక్కుపోయినంతగా పోరాడి మనవి చేయడానికి గల కారణము, పోరాడటానికి కారణాలు ఏంటి? తన దగ్గర ఉండాలి. 2, సంపూర్ణంగా తన దగ్గర ఉండాలి, అరాకొర ఉండకూడదు. 3, తన బిడ్డ బ్రతికుండాలని. 4, తన బిడ్డ చనిపోకుండా బ్రతికుండాలని. 4, తన బిడ్డ సగసగముగా చేయబడుకోకుండా తను 2 సగాలకు అవ్వకూడదని ఆ తల్లి యొక్క ప్రార్థన. పోరాడుతుంది నా బిడ్డ 2 కోణాల్లో ఉండొద్దని. ఇక 5వ కోణం ఏంటంటే ఇక్కడ అంటుంది, బ్రతికియుండు బిడ్డను చేసి సగం దీనికి సగం దానికి ఈడని చెబుతున్నాడు. బ్రతికి ఉండ బిడ్డ. ఆ తల్లి పోరాడటానికి గల 5వ కారణం, పేగులు తరుక్కుపోయినంతగా తల్లి పోరాడటానికి గల 5వ కారణం ఏంటంటే ఆ బిడ్డ సజీవుడిగా ఉండాలన్నది, జీవం కలిగి ఉండాలన్నది ఆ కోరిక. ఎలా ఉండాలా? జీవముతోనే ఉండాలన్నది ఇంపార్టెంట్. చూడండి, పేగులు తరుక్కుపోయినంతగా ఆమె పోరాడటం ద్వారా ఆమెకు ఏం జరిగింది అని అంటే 27వ వచనం. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను అంటే జీవం కలిగినటువంటి బిడ్డను ఎంత మాత్రం చంపక మొదటి దానికి ఈయుడు అని చెప్పి అంటాడు. ఈవిడు పొందుకుందా లేదా? ఏం జరిగింది? తన బిడ్డను తను పొందుకుందా లేదా? పేగులు తరుక్కుపోయినంతగా మన కుటుంబం కొరకు మనం పోరాడితే దేవుని సన్నిధిలో మన వారిని మనం పొందుకుంటాం. ఏం పోగొట్టుకోం. అసలు డౌటే మీరు పెట్టుకోవద్దు. అయ్యో నా వాడు పోతారేమో, నరకానికి వెళ్తారేమో, నా వాడి చరిత్ర ఎంతేనేమో నేను బాధపడవసరలా. పేగులు తరుక్కుపోయినంతగా ప్రభు అయిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం మొరపెడితే కనికరం కలిగిన దేవుడు, దయావాత్సల్యత కలిగిన దేవుడు. ఆ స్త్రీ రాజు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటేనే తాను పొందుకున్నప్పుడు యేసు ప్రభు వారు మనకి కూడా 100% ఇస్తాడు. ఎలా ఇస్తాడు మన బిడ్డలు మనకి? నేను అడిగింది ఏంటక్క, ఎలా ఇస్తాడు అంటున్నా. మనం ఎలా చేయాలని కాదు, ఎలా ఇస్తాడు మన బిడ్డలు మనకి? జీవం కలిగిన బిడ్డకి ఇస్తున్నాడు. జీవం దేని సాదృశ్యం? ఆరాధనలో కూడా ధ్యానిస్తున్నాం కదా, సజీవులయ్యుండి క్రీస్తు యేసుకు జీవం కలిగిన వారు మాత్రమే మహిమగల సంఘంకి ఎత్తబడుతున్నారు. ఇప్పుడు నీ బిడ్డ ఏ కోణంలోకి వస్తున్నారు చెప్పండి? ఆయన జీవం కలిగిన వాడిగా ప్రభు నీకు అప్పగిస్తే నీ బిడ్డని, ఇప్పుడు నీ బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రతి ఆదివారం మనం ధ్యానించే మహిమగల సంఘం యొక్క అనుభవంలోకి వస్తున్నాడు మన బిడ్డ. ఎక్కడికి వస్తున్నాడు? వా, ఎంత గొప్ప అనుభవం చూడండి. ఏ రోజన్నా ఊహించావా నీ బిడ్డ మహిమగల సంఘముగా ఎత్తబడేటటువంటి కోణంలోకి వస్తాడని? ఖచ్చితంగా జీవాన్ని ఇస్తాడు దేవుడు. తన సేవకుల మాటను రూఢిపరచువాడు దేవుడు. ఖచ్చితంగా నీ బిడ్డకు జీవాన్ని ఇస్తాడు. నీ పిల్లలకి ఏమిస్తున్నాడు? జీవాన్ని ఇస్తున్నాడు. ఖచ్చితంగా జీవం కలిగిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? సంఘముగా ఎత్తబడి ప్రభు యొక్క రాజ్యంలోకి వెళ్తున్నారా లేదా? ఇంకేం చేస్తున్నారు? జీవం కలిగిన వారు దేవుణ్ణి దర్శిస్తున్నారు. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం ఉంది, నీ మందిర ఆవరణం చూడాలని ఎంతో ఆశతో చూస్తున్నాను, నేను దర్శించాలని నా హృదయం నా ప్రాణం ఎంతో ఆనందముతో ఉత్సాహించి కేకలు వేస్తుందని బైబిల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం పేగులు తరుక్కుపోయినంతగా రాజు దగ్గరకు వచ్చి మనవి చేస్తే, మనవి చేయడానికి కారణాలు ఏంటో మనం చూస్తున్నాం. ఎందుకు కారణం? దేని బట్టి మనం మనవి చేయాలి? అలా మనవి చేసినప్పుడు ఏం జరుగుతుంది? మన బిడ్డలు తిరిగి సజీవుడిగా కాదు, జీవం కలిగిన వాడిగా ప్రభు మనకు అప్పచెబుతున్నాడు. జీవం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారి యొక్క స్వరక్తం ద్వారా కడగబడి దేవుని రాజ్యం కొరకై సిద్ధపడేటటువంటి బిడ్డగా దేవుడు మనకు అప్పచెబుతున్నాడు మన బిడ్డని. అంతే. బైబిల్ అంటేనే అనంత జ్ఞానం. బైబిల్ని అర్థం చేసుకోవడం మన జీవితం జారదని నేను ఎప్పుడూ చెబుతాను. ఎప్పటికే చాలదు. ఆ తల్లి
తన బిడ్డ మృతుల్లో ఉన్నప్పుడు పొందుకుందా, జీవంతో ఉన్నప్పుడు పొందుకుందా? చెప్పాలి మళ్ళీ. మరి అదే కదా, మన బిడ్డలు కూడా మనం అట్లాగే పొందుకుంటాం. బైబిల్లో లిఖించబడింది అంటే అర్థం ఏంటంటే, మీరు ఇలా చేయండి, ఆ తల్లి అలా పొందుకుంది, మీరు కూడా అలా పొందుకుంటారని అర్థం. 100% మన బిడ్డలను జీవం కలిగిన వారంటే క్రీస్తు యేసు యొక్క రక్షణ కలిగి, క్రీస్తు యేసు యొక్క జీవము మన బిడ్డల్లోకి వచ్చి ఆ జీవం కలిగిన వారిగా మన బిడ్డలు మనం పొందుకుంటాం. ఎప్పుడు పొందుకుంటాం? ఎప్పుడు? పేగులు తరుక్కుపోయినంతగా మనం ప్రార్థన చేస్తే మన బిడ్డలు మనం పొందుకుంటాం. ఏం చేస్తాం? మన బిడ్డలు మనం పొందుకుంటాం. అలా మనం పొందుకోవడం కొరకే ప్రార్థన చేయాలి. పేగులు తరుక్కుపోయినంతగా ఆ తల్లి ప్రార్థన చేయడానికి గల కారణం ఇదే. పేగులు తరుక్కుపోయినంతగా ఆ తల్లి ఎందుకు ప్రార్థన చేస్తుందంటే, ఆ కారణాలు ఏంటంటే, పేగులు తరుక్కుపోయినంతగా మొరపెట్టడానికి కారణం ఏంటంటే, మొదటిగా తనది తందయ్యి ఉండాలని, పక్కన చల్లకూడదని. 2, తనది సంపూర్ణంగా తన దగ్గర ఉండాలి అని. 3, తనది ఎప్పటికీ బ్రతికే ఉండాలి, తన బిడ్డ చచ్చిపోకూడదని. 4, తన బిడ్డ ఎలా ఉండాలా? సగంగా రెండు భాగాలు విభజించకూడకూడదు, క్రీస్తు యేసు ప్రభువారి వలె ఒకటే రీతిలో ఉండాలని. ఇంకా తన బిడ్డ జీవం కలిగిన వాడిగా తన దగ్గరికి రావాలని పేగులు తరుక్కుపోయినంతగా పోరాడింది కాబట్టి తనదయ్యింది. ఇంకా తనది తన దగ్గర సంపూర్ణంగా వచ్చింది, తనది తన దగ్గరగా సజీవుడికి వచ్చింది, తనది తన దగ్గర ఏమొచ్చింది? 2 భాగాలుగా చేపడుకోకుండా ఒకటే రీతిలో వచ్చింది. తన దగ్గరికి జీవం కలిగేందుగా వచ్చింది. ఏ జీవం కలిగిన వాడిగా తన బిడ్డ ఉండాలని పేగులు తరుక్కుపోయినందుగా పోరాడిందో తిరిగి దాన్ని పొందుకుంటూ వచ్చింది. ఇది మెయిన్ రీజన్. మనం కూడా మన ఇంటి వారిని ఈ రీతిలో మనం తిరిగి సమకూర్చుకోవాలంటే, మనం చేయాల్సిన పని ఏంటి? పేగులు తరుక్కుపోయినంతగా మనం ప్రార్థించాలి. ప్రభా, నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, నేను ఇలా ఉండాను ప్రభా. నా కుటుంబం ఒక చంద్రకళక్క కుటుంబమే కాదు, ఇక్కడికి వచ్చిన మనందరి కుటుంబాలు అలాగే ఉన్నాయి. మనం రక్షించబడ్డాం, కానీ మన ఇంటి వారి పరిస్థితి ఏంటి? మన బంధువులు, మన స్నేహితుల పరిస్థితి ఏంటి? అందుకు మనం ఏం చేయాలా? ప్రభా, నేను కూడా ఈ పరిస్థితిలోనే ఉంటాను, కానీ ఈరోజు నేను పేగులు తరుక్కుపోయినట్టు నీ సన్నిధిలో మొరపెడుతున్నా. నా వారు నాకి ప్రభా, నా వారిని సంపూర్ణంగా లోపంలో పాపంలో కాకుండా సంపూర్ణ పరిశుద్ధతలో నాకు తిరిగి ప్రభా, నా వారు సజీవులుగా క్రీస్తులు ఉండేటట్టు నాకు ఇంకేం చేయాలా ప్రభా? ఇంకేం చేయాలి ప్రభా? నాది 2 భాగాలు చేయబడుకోకుండా నాది నాకు ఒకటే రీతిలో అప్పచెప్పు. ఇంకేం చేయాలా ప్రభా? నా బిడ్డ జీవం కలిగిన వాడికి నాకు అప్పచెప్పు. అంటే మనం ఎప్పుడైతే పేగులు తరుక్కుపోయినంతగా, ఇక్కడ మెయిన్ రీజన్ ఆ తల్లి ఇంతగా పోరాడటానికి కారణం ఏంటి? మరొక ఆమె ఉంది, ఆమె తన బిడ్డను ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉంది. దాన్ని యేసు ప్రభువారు మనకు అర్థమైన రీతిలో చెప్పాడు. ఏమని చెప్పాడు? త్రోవ పక్కన పడిన విత్తనాలు ఉన్నాయి, అవి కాకులు వచ్చి ఎత్తుకుపోతున్నాయంట. ఇప్పుడు 2వ తల్లి అనే కాకు వచ్చి తన బిడ్డను ఎత్తుకుపోకూడదని మొదటే తన బిడ్డను తను కాపాడుకుంది. ఆ గాజు పట్టుకో, ముందర అది ఆటలాడుతుంది గాజు. కాబట్టి తన బిడ్డ తన దగ్గరే ఉండాలని, తనది వేరే వాళ్ళకి సంబంధించింది ఉండకూడదని, తనది సజీవులుగా ఉండాలని, తనది 2 భాగాలు చేపడకుండా ఒకటే రీతిలో ఉండాలని, తనది జీవం కలిగినటువంటి బిడ్డగా తన బిడ్డ తనకు ఉండాలని, ఆ బిడ్డను వేరే వాళ్ళు ఎత్తుకుపోకూడదని పోరాడింది. ఇది వేరే వాళ్ళు ఎత్తుకుపోకూడదు, ఇది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని పేగులు తరుక్కుపోయినంతగా పోరాడింది. కాబట్టి ఏమైంది? చివరికి తన బిడ్డను తను సంపాదించుకుంది. నేను ఒక వీడియో చూశాను, మాట చెప్పి ముగిస్తా. ఒక వీడియోలో ఏముందంటే, ఒక గ్రద్దొచ్చి ఒక చిన్న పిల్లినో కుందేలునో ఏదైనా ఎత్తుకుపోతుంది. ఒక గ్రద్దొచ్చి ఎత్తుకుపోతుంటే ఆ తల్లి చూసింది, ఎక్కడి నుంచో చూసింది. ఆ తల్లి ఏం చేసిందంటే పోరాడుతుంది, పరిగెడుతుంది. ఒకనొక సందర్భంలో గద్ద అందే స్థితికి వచ్చే టయానికి సడన్గా గద్ద పైకి లేచింది, ఈ తల్లి పడిపోయింది. మళ్ళీ అక్కడితోనే ఆగిపోలా. మళ్ళీ ఏం చేసింది తెలుసా? మళ్ళా రన్నింగ్ స్టార్ట్ చేసింది. పరిగెడుతూ వెళ్తుంటూనే ఒక చోట ఒక చెట్టు వచ్చింది. ఆ చెట్టు మీదకు దూకి ఆ గ్రద్ద ఎంత హైట్లో ఉందో అంత హైట్లో ఎగరటంతోనే తన బిడ్డ తనకు దొరికింది. గద్ద దొరకలా. ఆ బిడ్డను పట్టుకునేట కిందకి లాగంగానే గ్రద్ద ఏం చేసిందంటే ఆ బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది. అంటే గ్రద్ద ఎట్లా వెళ్తుంది, బిడ్డ ఎట్లా ఏలాడుతుంది, ఈ బిడ్డను తల్లి వచ్చి ఏం చేసింది, ఎట్లా పట్టుకుంది. గుంజంగానే తిరిగి వచ్చేసింది ఆ బిడ్డ. తర్వాత ఆ బిడ్డ వచ్చి, ఆ తల్లి వచ్చి చెట్ల మీద నుంచి పడిపోతే కిందకు వచ్చి ఉండిపోయింది. ఆ తల్లి ఎంత సంతోషంగా ఉందంటే,
అపారమైన సంతోషం, వెలకట్లేని సంతోషం, క్షమించండి, వెలకట్లేనంత సంతోషం. నేనేమంటానంటే, మన బిడ్డలను సాతనడాలు ఎత్తుకుపోతున్నా ఖచ్చితంగా యేసు ప్రభువు తన శిలువ కార్యం ద్వారా ఎక్కడికి వెళ్ళినా తిరిగి తీసుకొస్తాడు. జీవం కలిగిన వారికి మనకి ఇస్తాడు. మనం ఏం చేయాలా? ఆ తల్లి ఏం చేసింది? అయ్యా నువ్వే ఎప్పుడొకప్పుడు ఇయ్యని ఎదురు చూసిందా? పోరాడింది. మొదట దేవుని మీద ఆధారపడినా పోరాడింది. మనం కూడా ఏం చేయాలా? దేవుని మీద ఆధారపడి పోరాడాలి. దేవుని పని దేవుని చేస్తాడు, మన పని ఏం చేయాలా? ప్రార్థన. ఆ ప్రార్థన అనే విధానం మనం పోరాడితే గద్దలు కానీ కాకులు కానీ ఎన్నో చెత్తుపోవాలనుకున్న దేవుడే కాపాడి మన బిడ్డలు మనకి సజీవుడిగా ఇస్తాడు. అటు రీతిలో సజీవుడిగా ఇవ్వటం కొరకాయి ఆయన మన బిడ్డలు మనకి సజీవులుగా ఆయన ఇవ్వటం కొరకే మనం ఏం చేయాలా? పేగులు తరుక్కుపోయినంతగా పోరాడాలి, మొరపెట్టాలి దేవుని సన్నిధిలో. అట్లు మొరపెట్టడానికి కారణాలు ఏంటో చూసాం. అట్లు మనం కూడా మొరపెట్టిన వారమే. ఇక్కడ చంద్రకళకు కూడమే కాదు, మన కుటుంబీకులు కూడా మనం అట్లా పొందుకున్నట్లు సాతానుడు శత్రువు వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా ఆ వారిని మనం తిరిగి క్రీస్తులో జీవం కలిగిన వారుగా మనం పొందుకోవడం కొరకాయి, దేవుల్లో జీవం కలిగిన వారు ఉండటం కొరకాయి. ఆ స్త్రీ ఎలా పేగులు తరుక్కుపోయినట్టు పోరాడిందో అట్టి పోరాటం ప్రార్థనలో మనం చేసి ఈ కుటుంబం కొరకు మన కొరకు కూడా మనం అట్లా ప్రార్థన చేసుకున్న వారమై మన వారిని తిరిగి ఆ తల్లి తన బిడ్డను ఎలా జీవం కలిగిన వాడికి పొందుకుందో, ఆమె ఎలా పొందుకోవాలనుకుందో అలా పొందుకుంటూ వచ్చింది తన బిడ్డని. అలా మన వారిని కూడా మనం పొందుకోవడం కొరకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.